రండి వెళ్దాం, నిర్మల్ వండర్లాండ్కి వెళ్దాం. స్వాగతం సుస్వాగతం. అదేమి కొంచెం వెనక్కి రండి, కొంచెం అందరూ కొంచెం వెనక్కి రండి. గ్రూప్ పెద్ద అవుతుంది, 8 మెంబర్స్ అవుతుంది. కొంచెం వెనక్కి రండి. మా చిలక ఈ గోదావరి గట్టి మా పక్కనే పారుతుంది మేడం నిర్మల్లో. ఈ గట్టు మీదకి వచ్చేసిన మీకు సాధారణంగా మేము ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం సౌండ్ తక్కువగా ఉంది? నిర్మల్ ప్రజలందరూ బాగున్నారా? నాకు అర్థమవుతుంది మీ ప్రేమ అసలు మామూలుగా లేదు, భయంకరంగా ఉంది, తట్టుకోలేదు. ప్రేమ ఉంది, అభిమానం ఉంది. అందరూ స్టేజ్ మీద కూడా వచ్చి నేను ఎందుకు తక్కువ ఉన్నానంటే నేను మిమ్మల్ని అందరినీ చూడాలనుకుంటున్నాను, కానీ నన్ను ఎవరు అందరూ బ్లాక్ చేసేస్తున్నారు మిమ్మల్ని చూడలేకుండా. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లవ్ నిర్మల్లో ఈరోజు నాకు నేను చూస్తున్నాను. వెరీ హ్యాపీ. నిర్మల్ ఒక చిన్న ఊరైనా ఇంత పెద్ద థీమ్ పార్క్, ఒక వండర్లాండ్ని కట్టినందుకు ఐ థింక్ ఈ పక్క ఊర్లో అందరికీ ఇది ఒక గొప్ప రిక్రియేషన్ లాగా ఉంటుంది. అది ఇప్పుడు
ఎంత వేడిగా ఉంది చూడాలి, ఎంత చోట్ల కారిపోతున్నాయి. ఈ పిల్లలకి వేడిలో నిజంగా చల్లగా నాకే అనిపిస్తుంది నీళ్ళలో దూకేద్దాం అనేసి. చాలా వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఐ థింక్ ఈ సమ్మర్కి పర్ఫెక్ట్ ప్లేస్ ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయడానికి. కంగ్రాచులేటింగ్ ఆల్ ద ఓనర్స్, 4 ఓనర్స్ అని చెప్పారు. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ అ ట్రీట్ ఫర్ ఆల్ ద కిడ్స్ అండ్ ఫ్యామిలీ. ఈ సమ్మర్కి మాత్రం కాదు, దే హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా పెట్టారు. సో నిర్మల్ మాత్రం కాదు, పక్క రాష్ట్రాలు అందరూ వచ్చి ఈ అమ్యూజ్మెంట్ పార్క్ని ఎంజాయ్ చేయాలని నేను కూడా ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ, నన్ను ఇక్కడ పిలిచిన దానికి చాలా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరినీ కలిసిన దానికి ద అమౌంట్ ఆఫ్ లవ్, అసలు పెద్దవాళ్ళందరూ నన్ను బాగా ఓన్ చేసుకుని నన్ను బాగా లైక్ దే జస్ట్ సీ మీ లైక్ దేర్ ఓన్ పర్సన్. అందుకనే వాళ్ళు అంత లవ్ చూపిస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ ఓవర్వెల్మ్డ్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. ఓకే, ఆవిడ కంగారు ఎక్కువ అనుకుంటా. అంటే నేను మాట్లాడే ముందే ఆవిడ వచ్చి మీరు రండి అనేసి. ఎందుకు మీకు అంత కంగారు ఏంటి? మీరు కంగారు, మీ పేరేంటి? కంగారు సౌమ్యవా? స్వప్న, కంగారు స్వప్ననా? మీ అందరితో మీతో మాట్లాడించాలని చెప్పేసి ఇంకో కొన్ని క్వశ్చన్స్ అడగమని చెప్తున్నారు. సో ఓకే, ఫస్ట్ టైం చూసారా మైక్ కూడా. అండ్ ఫస్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చారు. సో మా సార్ వాళ్ళు ఏమంటున్నారంటే, మా వండర్ల్యాండ్ మీరు హైదరాబాద్లో మెయిన్ సిటీలో చూశారు, ఫస్ట్ టైం ఇక్కడ నిర్మల్లో పెట్టారు. సో ఎలా ఉంది, మీరు లోపల చూస్తారు కాబట్టి అడుగుతున్నారు. చాలా బాగుంది. నేను పుట్టింది పెరిగింది అంతా చెన్నైలోనే నేను పుట్టిన పెరిగిన. చెన్నైలో వచ్చి అప్పుడు చాలా ఫేమస్ వచ్చి చిన్నప్పుడు MGM, VGP, క్వీన్స్ ల్యాండ్ ఇవన్నీ చూసి పెరిగాం మేము అందరూ. నాకు అసలు వాటర్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను యాక్చువల్గా కార్లో చెప్తూ కూడా ఉన్నాను, నాకు ఇప్పుడు మళ్ళీ చెన్నై వెళ్తే MGM వెళ్ళాలని ఉంది, రైడ్స్ చేయాలని, వాటర్ స్పోర్ట్స్ చేయాలని ఉంది. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఐ గాట్. ఇట్స్ వెరీ నైస్, హైజీనిక్ ఫీలింగ్. ఇప్పుడు మా సంక్రాంతి సినిమా ఎన్నిసార్లు చూసారా? చాలా మంది ఒక 2-3 సార్లు చూసుంటారు కదా. చూసారు కదా, ఎక్కువ సార్లు చూసారు కదా. అలాగే ఒక్క ప్లేస్ నచ్చిందంటే దానికి మళ్ళీ మళ్ళీ వస్తారు. సేఫ్టీగా, హైజీన్ గా ఉందంటే దే డెఫినెట్లీ కమ్ బ్యాక్. అండ్ ఐ థింక్ వండర్ల్యాండ్ లో ఆ క్వాలిటీస్ ఉన్నాయి. సో డెఫినెట్ గా వస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఇక్కడ ఆడియన్స్ అందరూ స్టార్టింగ్ నుంచి ఏం చెప్తారంటే, మీరు రాగానే మా అందరి ఫేవరెట్ సాంగ్ గోదావరి గట్టు ఒక్క స్టెప్ మీరు జస్ట్ 1 స్టెప్ ఇంకొకసారి అనవా? ఒక్కసారి లేడీస్ కానీ కంగారు పడలేదు. ఓకే, కొంచెం స్పేస్ ఇవ్వండి. కూలర్ కొంచెం మనందరం సపోర్ట్ చేయాలి. ఇది మన ప్రోగ్రామ్, నిర్వాహకులు తప్ప అందరు వెళ్ళిపోండి. ఇది మన ప్రోగ్రామ్. ప్లీజ్ మీరందరూ పాట పాడిన మా చిలక ఈ గోదావరి గట్టి మా పక్కనే పాడుతుంది మేడం నిర్మల్లో. ఈ గట్టు మీదకి వచ్చేసిన మీకు సాధారణంగా మేము ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం సౌండ్ తక్కువగా ఉంది? నిర్మల్ ప్రజలందరూ బాగున్నారా? నాకు అర్థమవుతుంది మీ ప్రేమ అసలు మామూలుగా లేదు, భయంకరంగా ఉంది, తట్టుకోలేదు. ప్రేమ ఉంది, అభిమానం ఉంది. అందరూ స్టేజ్ మీద కూడా వచ్చి నేను ఎందుకు తక్కువ ఉన్నానంటే నేను మిమ్మల్ని అందరినీ చూడాలనుకుంటున్నాను, కానీ నన్ను ఎవరు అందరూ బ్లాక్ చేసేస్తున్నారు మిమ్మల్ని చూడలేకుండా. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లవ్ నిర్మల్లో ఈరోజు నాకు నేను చూస్తున్నాను. వెరీ హ్యాపీ. నిర్మల్ ఒక చిన్న ఊరైనా ఎంత పెద్ద థీమ్ పార్క్, వండర్ల్యాండ్ కట్టినందుకు ఐ థింక్ ఈ పక్క ఊర్లో అందరికీ ఇది ఒక గొప్ప రిక్రియేషన్ లాగా ఉంటుంది. అది ఇప్పుడు ఎంత వేడిగా ఉంది చూడాలి, ఎంత చోట్ల కారిపోతున్నాయి. ఈ పిల్లలకి వేడిలో నిజంగా చల్లగా నాకే అనిపిస్తుంది నీళ్ళలో దూకేద్దాం అనేసి. చాలా వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఐ థింక్ ఈ సమ్మర్కి పర్ఫెక్ట్ ప్లేస్ ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయడానికి. కంగ్రాచులేటింగ్ ఆల్ ద ఓనర్స్, 4 ఓనర్స్ అని చెప్పారు. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ అ ట్రీట్ ఫర్ ఆల్ ద కిడ్స్ అండ్ ఫ్యామిలీ. ఈ సమ్మర్కి మాత్రం కాదు,
దే హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా పెట్టారు. సో నిర్మల్ మాత్రం కాదు, పక్క రాష్ట్రాలు అందరూ వచ్చి ఇది ఈ అమ్యూజ్మెంట్ పార్క్ని ఎంజాయ్ చేయాలని నేను కూడా ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ, నన్ను ఇక్కడ పిలిచిన దానికి చాలా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరినీ కలిసిన దానికి ద అమౌంట్ ఆఫ్ లవ్, అసలు పెద్దవాళ్ళందరూ నన్ను బాగా ఓన్ చేసుకుని నన్ను బాగా లైక్ దే జస్ట్ సీ మీ లైక్ దేర్ ఓన్ పర్సన్. అందుకనే వాళ్ళు అంత లవ్ చూపిస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ ఓవర్వెల్మ్డ్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. ఓకే, అసలు ఆవిడ కంగారు ఎక్కువ అనుకుంటా, అంటే నేను మాట్లాడే ముందే ఆవిడ వచ్చి మీరు రండి అనేసి. ఎందుకు మీకు అంత కంగారు ఏంటి? మీరు మీ పేరేంటి? కంగారు సౌమ్యవా? స్వప్న, కంగారు స్వప్ననా? మీ అందరితో మీతో మాట్లాడించాలని చెప్పేసి ఇంకో కొన్ని క్వశ్చన్స్ అడగమని చెప్తున్నారు. సో ఓకే, ఫస్ట్ టైం చూసారా మైక్ కూడా. అండ్ ఫస్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చారు. సో మా సార్ వాళ్ళు ఏమంటున్నారంటే మా వండర్ల్యాండ్ మీరు హైదరాబాద్లో మెయిన్ సిటీలో చూశారు, ఫస్ట్ టైం ఇక్కడ నిర్మల్లో పెట్టారు. సో ఎలా ఉంది, మీరు లోపల చూస్తారు కాబట్టి అడుగుతున్నారు. చాలా బాగుంది. నేను పుట్టింది పెరిగింది అంతా చెన్నైలోనే నేను పుట్టింది పెరిగిన. చెన్నైలో వచ్చి అప్పుడు చాలా ఫేమస్ వచ్చి చిన్నప్పుడు MGM, VGP, క్వీన్స్ ల్యాండ్ ఇవన్నీ చూసి పెరిగాం మేమందరూ. నాకు అసలు వాటర్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను యాక్చువల్గా కార్లో చెప్తూ కూడా ఉన్నాను, నాకు ఇప్పుడు మళ్ళీ చెన్నై వెళ్తే MGM వెళ్ళాలని ఉంది, రైడ్స్ చేయాలని, వాటర్ స్పోర్ట్స్ చేయాలని ఉంది. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఐ గాట్. ఇట్స్ వెరీ నైస్, హైజీనిక్.